హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనం 31st జరుపుకుందామని చెప్పేసి ఒక 5 మంది ప్రాణ స్నేహితులకు జరిగిన రియల్ హర్రర్ స్టోరీ గురించి అయితే మనం అయితే వీడియో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దీనిలో రహీం, ఇంకొకటి ఇబ్రాహీం అనే పేరు గుర్తుగా అయితే పెట్టుకోండి. ఫస్ట్ మనం మాట్లాడుకున్నది వీళ్ళ 5గురు కలిసి అయితే అదే మనం గోవాకి అయితే వెళ్దాం రా, చాలా రోజులు అయింది. 31st నైట్ ఎక్కడి నుంచి చేద్దాం, మనమైతే ఈరోజు 29కి బయలుదేరుతాం. ఒక 2 days ముందర బయలుదేరేసేసి అక్కడ గోవాకి అయితే వెళ్దాం. మనకు హైదరాబాద్ నుంచి షార్ట్ కట్ రోడ్ ఎక్కడ ఉందో చూడండి రమ్మమ్మ అని చెప్పేసి వాళ్ళు మ్యాప్ అయితే చెక్ చేసుకొని అయితే బయలుదేరుతారు. దగ్గర వచ్చేసి హైదరాబాద్ టు బెల్గాం షార్ట్ కట్ రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మంచి ప్రదేశాలు ఉంటాయి, చాలా లొకేషన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుతామని చెప్పేసి చెప్తారు. దానిలో ఒకరు యూట్యూబర్ అని ఉంటాడు. ఆయన కెమెరా, తర్వాత వచ్చేసి ఆ స్టిక్ పెన్ను, స్టిక్ అవన్నీ తీసుకొని వచ్చేసి మనవాడైతే బయలుదేరుతాడు బ్యాగ్లో వేసుకొని. చాలా దూరం, అంటే దగ్గర ఒక 130 నుంచి 120 కిలోమీటర్స్ అయితే వెళ్తారు. 120 కిలోమీటర్స్ వెళ్ళినాక మనకి అయితే బండి అయితే పంచర్ అవుతుంది. బండి పంచర్ అయినాక అయితే మార్గం మధ్యలో కొంచెం 1 కిలోమీటర్ మధ్యలో వచ్చేసి పంచర్ షాప్ అయితే ఉంటుంది. అక్కడ పంచర్ చేయించుకుందామని చెప్పేసి బండి అయితే ఆపుతారు. ఆ యూట్యూబర్ అతను ఉన్నాడు కదా, అతని బండి పంచర్ అయితే పంచర్ అయినాక జిడిమెట్ల అనే గ్రామం అయితే వస్తుంది. అక్కడ పంచర్ షాప్ ఉంటుంది. పంచర్ వేస్తుంటాడు. అతను పంచర్ వేస్తుంటే ఆ భయ్య రూట్ మంచిదేనా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే హైవే రూట్ ఏమైనా ఉందా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ సరే ఊకోరా, షార్ట్ కట్ చాలా బాగుంటుంది, ఇక్కడ ఎత్తుకొండలు మంచిగా మనం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. పంచర్ షాప్ అనేది గుర్రుగా చూసి కోపంగా, మీరు ఎంచుకున్న దారి మంచిది కాదు, ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోండి, ఈ రూట్ చాలా భయంకరం అనేది, చాలా మంది అయితే ఇక్కడ తిరగరంట. పంచర్ చేయించుకోపోయినాక మళ్ళీ సేమ్ అదే 2 కిలోమీటర్ వెళ్ళినాక మళ్ళీ పంచర్ అవుతుంది. మన వాళ్ళకైతే ఎక్కడ అర్థం కాక అరే దీం రా ఏడైనా వెళ్దామని చెప్తే ఇట్లా తలకొడుకున్నది అని చెప్పేసి మన వాళ్ళు అయితే అరే మామ ఈ సర్కిల్లో మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంటే అబ్దుల్లా ఫోన్ చేసి అరే మామ మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఫోన్ చేసి వానికి కార్డు తీసుకురామని చెప్తా, ఆగరా అని చెప్పేసి వానికైతే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినాక అతను దగ్గర ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు. మామ నేను వస్తా, ఒక 10 minutes వెయిట్ చేయండి, నేను బైక్లు మా ఇక్కడ పెట్టేసి వెళ్తారు, మీరు అయితే కార్డు తీసుకుని వెళ్తారు, ఆగండి మామ అని చెప్పేసి వాళ్ళైతే ఫోన్ చేసినాక ఒక 5 minutesకి అయితే అతను కార్డు తీసుకుని అయితే వాళ్ళ దగ్గరికి అయితే వస్తాడు. అయితే ఒక ఫ్రెండ్ కార్ తీసుకొచ్చినాక వీళ్ళైతే కార్లో అయితే అంతా సామాన్ అయితే సర్దుకొని వచ్చేసి కార్లో అయితే పెట్టుకుంటాడు. అతను పెట్టుకుని అని చెప్పేసి పెట్టుకున్నాక కార్లో అయితే బయలుదేరినాక అంకాడ అని చెప్పేసి కరెక్ట్ 12:30 అయితే అంకాడ అని ఊరు వస్తుంది. వీళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి అరే మమ్మ ఇక్కడ స్టే చేసి నైట్ అయితే క్యాంప్ వేద్దాం, క్యాంప్ వేసి అక్కడ పడుకుని మార్నింగ్ అయితే వెళ్తాం అమ్మ. ఆ అంకాడ ఊరు వచ్చినాక క్యాంప్ వేద్దాం రా అని చెప్పి రహీమ్ అని చెప్తుంటాడు. అరే లేదురా మమ్మ, ఒక 5 kilometers ఆగు, ఇంకో 5 kilometers ఆగు, ఏదైనా చేసి మంచి చూసి ఇలా క్యాంప్ వేద్దామని చెప్పేసి చెప్తుంటే అయినా వినకుండా వచ్చేసి చాలా దూరం అయితే ప్రయాణం చేస్తారు. దగ్గర ఒక 60 kilometer లోపల అయితే వెళ్తుంటారు. ఆ గుట్టలు తర్వాత మొత్తం మంచు కప్పుబడి ఉంటుంది. ఆ రూట్ అయితే ఏం కనిపించదు మా అయితే వీళ్ళు అర్థం చేసుకోకుండా అట్లనే ప్రయాణిస్తుంటారు. ఆ రూట్లో వెళ్తూనే ఉంటారు. ఆ రూట్లో షార్ట్ కట్ రోడ్ అని చెప్పేసి వెళ్తూనే ఉంటారు. కానీ హఠాత్తుగా వాళ్ళ బండి వచ్చేసి ట్రబుల్ ఇచ్చినాక మనోడైతే ఆ వర్షంలో ఎక్కడ అర్థం కాక అడవి మధ్యలో చెట్లలో ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. ఆ ఇంటి కాడికి వచ్చేసి 4 ఫ్రెండ్స్ అయితే వెళ్తారు. 4 ఫ్రెండ్స్ వెళ్ళినాక ఆంటీ ఎవరైనా ఉన్నారా లోపల, ఇక్కడ వర్షం పడుతుందంటే ఆ తర్వాత ఇంచ కుట్టిన కూడా టక్ 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 అని కుట్టిన కూడా ఎవరైతే బయటికి రారు. కానీ అప్పుడే మమ్మ